మా లైన్మెన్ గారు ఆర్పిఎస్లో ఎర్తడ్ వేశారు ఫస్ట్. నెక్స్ట్ బాటం దానికి వేయడం కోసమని కిందకు వస్తున్నాడు అనమాట. ఎర్తడ్ వేసి ఎల్సీ కన్ఫర్మ్ చేసుకున్నాక మేము ఎర్తడ్ వేసాము. ఎర్తడ్ వేసిన తర్వాత అక్కడ వర్క్ వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బాటం కాసారం దగ్గరికి వచ్చాడనమాట. ఈ ఎర్తడ్ వేసే క్రమంలో పైన సపోర్టింగ్ ఏం లేదు కాబట్టి, పైన కాసారం ఉంది కాబట్టి నిలబడి వేయగలిగాడు. ఇక్కడ వచ్చేసరికి సపోర్టింగ్ లేదు కాబట్టి 2 కాళ్ళ మధ్యలో ఒక యాంగిలర్ని వేసుకొని దాని సపోర్ట్ సహాయంతో బెండ్ అయ్యి ఎర్తడ్ వేస్తాడనమాట. ఒకసారి చూడండి ఎలా వేస్తారో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. 220 kV KTPS 2 సీలియర్ 2 వీళ్ళ లైన్ బ్రేక్ డౌన్ అయింది. ఆ ఇన్సులేటర్ తెగేసి కండక్టర్ చూడండి ఎలాగ వెళ్ళిపోయిందో. జంపర్ మీద ఆగిందనమాట. ఇవి ఇలా ఉంటాయి ఇన్సులేటర్. అలాంటిది ఇటు సైడ్ చూడండి ఇన్సులేటర్ లేవు. అంటే మొన్న పడిన వర్షానికి ఆ పిడుగుపాటు పడేసి ఆ డిస్క్ అనేది ఫ్లాష్ అయిపోయింది అనమాట. చూడండి ఎలా ఆగిపోయిందో. ఓన్లీ జంపర్ మీద ఆగిపోయింది అనమాట. అది ఆ కోను కొంచెం ఎరిగితే కింద పడిపోయింది, కానీ అది ఎరగలేదు, అలాగే ఉండిపోయింది, ఆకాశంలో పోయింది. ఇదే డేంజరస్ వర్క్ మాకు. ఇది అదే కింద భూమి మీద పడితే అది ఆటోమేటిక్గా మేము చేయగలం, ఈజీ అయిపోయింది మాకు. చూడండి ఇలా మేకప్ ఎలా చేస్తున్నాము. వర్క్ చేయడం కోసమని మేకప్ మొత్తం వేస్తున్నాము. చూడండి సింగిల్ లీడ్ అనమాట. సింగిల్ లీడ్ వేస్తున్నాము. దానికి ఎలా వేస్తామంటే కమలా క్యాంపు ఆ కండక్టర్ ఒకటి ఇన్సైడ్ పడుతుంది అక్కడ కమలా క్యాంప్ వేసి దాని ద్వారా సింగిల్ లీడ్ ఈ సింగిల్ లీడ్ సైడ్ నుంచి కనబడుతుంది. సైడ్ లాగుతున్నాం. ఆల్రెడీ సింగిల్ లీడ్ వేసాము అక్కడ. తాడు సాయంతో దాన్ని వేసేసి టైట్ చేస్తున్నాం ప్రజెంట్ దాన్ని. ఎందుకంటే అది హ్యాండ్ లోడ్ మీద ఉంటే ప్రజెంట్ మనం అక్కడికి వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. అందుకని ఏమో మరి ఆ స్పాక్ అంటాను మరి దాంట్లో అట్నే చెప్తుంది. దాన్ని ఏమంటారు మీరు? హై కొట్టడం. మీరు డిస్కౌంట్ ఏం చేస్తాడు? 2 జాయిన్ చేయాలి. ఏం చేస్తాడు? ఈ ఎండ్ తీసుకొచ్చి దాని బయట దాన్ని కొట్టి తీసుకొస్తాడు. మళ్ళీ ఈ కోసం తీసుకొచ్చి దాంట్లో తీసి కరెక్ట్ కొడతాడు. టైట్ వేయాలన్నా. టైట్ వేయకుండా కమలా కట్టేస్తామన్నా. లోడ్ వేయాలా. జంపర్ ప్లేస్కి రావాలా. జంపర్ ప్లేస్కి వస్తేనే మన లాటర్ అంత లేకపోతే ఉండదు. దీని మీద లోడ్ రాదనుకుంటా. కమలాంగా వేయండి అన్నా. ట్రాక్టర్ ఏ కాదు. ఇప్పుడు దానికి ఎవరినైనా మనిషితోటి కమలాంగా వేపియాలబ్బా. ఆ కమలాంగా వాళ్ళు ఎవరు పోతారు సార్? పొమ్మనండి. అరేంజ్మెంటు లేట్ అవ్వడం వల్ల మా కొలీగ్స్ చూడండి ఎలా కబుర్లు పెట్టుకుంటున్నారు కింద. ఇక్కడ అమ్జద్ని ఫోన్ ఏమని కాంతారావు అడిగితే అమ్జద్ ఏదో ఫోన్ తీసుకోలేదు, చూస్తున్నారు తప్ప ఇవ్వట్లేదు. ఎందుకు అమ్జద్కి అంతా నాకు అర్థం కావట్లేదు. అసలు టచ్ వెళ్ళనుకుంటా అయితే అయిపోను అనుకుంటాను. మరి నేను చెప్పినా కానీ ఇవ్వట్లేదు. చూడండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది మరి. కొలీగ్స్కి నరేష్కి ఫోన్ చేయమని చెప్తే అమ్జద్ చేయట్లేదు. ఏంటి అమ్జద్ ఇది? నువ్వు ఇది నీకు పద్ధేనా చెప్పు? అడిగింది అక్కడ కాంతారావు. నువ్వు ఫోన్ ఏంది ఏదైనా ఇవ్వాల్సింది, ఇచ్చేస్తావా ఇవా? చూడండి మాది టవర్లో అయినప్పుడు బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల వచ్చాము. టవర్ ఎక్కాము, వర్క్ మేము చేస్తున్నాము. కానీ టవర్ మీద ఒక పిట్ట పిల్లలు చేసింది. పిట్ట పిల్లలు చూడండి. అవి మమ్మల్ని చూసి వాటి తల్లి ఎగిరిపోయింది. పోయేసి అక్కడ దూరంగా ఉండి చూస్తూ ఉంది. అవి అరుస్తూ ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయి పిల్లలవి. దీనికి ఎక్కడ ప్లేస్ లేనట్టుగా ఇంత పైన హైట్లో ఆకాశంలో పెట్టాలంటే చెప్పండి మీరు ఒకసారి. ఎక్కడ ప్లేస్ దొరికినట్టుగా వచ్చి మా టవర్లో పెట్టింది గోడు. దాని తల్లి చూపిస్తా చూడండి. అది కనిపిస్తుందా? ఇంకా క్లియర్గా చూపిస్తా చూడండి ఒకసారి. అది నల్ల మచ్చలక్క పడుతుందా? అవే పెట్టాలి. ఆహారం తీసుకొచ్చి రెడీగా ఉంది.
మమ్మల్ని చూస్తే అవి దగ్గర రావట్లేదు. మరి మేము ఎక్కడే ఉండాలి, వర్క్ జరుగుతుంది కాబట్టి వర్క్ మొత్తం మేర్మెంట్ చేసుకుంటున్నాం కాబట్టి మీ ఇక్కడి నుంచి కదలకూడదు. అది సార్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా దీనికి ఈ గూడికి పిల్లలకి కాపలాగా కూర్చున్న వ్యక్తి మా సార్ ఏడి కాదు, హార్ట్లెన్స్ సింగ్. మేము వాటర్ కూడా తెప్పించుకున్నాం, వాటర్ అవుతున్నాయని చెప్పి. చూడండి ఫ్రెండ్స్, ఎంత హైట్లో ఉన్నాం మేము. ఇలాంటి జాబ్ ఎవరైనా చేస్తారా? చూడండి, లేదు ఉపయోగం కుదరదు. ఆకలి కోసం ఎలా అలమటిస్తున్నాయో. టవర్ని కొట్టిపోయి శబ్దం చేయటవర్. ఓ చూడండి నోరెలా చేస్తున్నాయో. లాక్ తీయటము నువ్వే పెట్టుకోవడం కరెక్ట్.